మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు ఉక్రెయిన్ సరిహద్దుల వైపే ఉంది. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. అయితే ఈ రాజకీయ చదరంగం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. దీని ప్రభావం నేరుగా వాణిజ్య రంగాలపై, ముఖ్యంగా పసిడి ప్రియుల మీద పడబోతోంది. అగ్రరాజ్యాల గొడవకు బంగారం ధరకు సంబంధం ఏంటి? యుద్ధ మేఘాలు కమ్ముకుంటే బంగారం ఎందుకు మెరుస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అమెరికా, రష్యా అంటే మామూలు దేశాలు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగల శక్తి ఉన్న దేశాలు. వీటి మధ్య ఘర్షణ అంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడినట్లే. యుద్ధం వస్తే ఏ దేశంపై ఎలాంటి ఆంక్షలు విధిస్తారో, చమురు సరఫరా ఆగిపోతుందేమో, అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుందేమో, ఇలాంటి భయాలు ఇన్వెస్టర్లలో మొదలవుతుంది. ఈ భయం కారణంగా స్టాక్ మార్కెట్లో కుప్పకూలటం మనం చూస్తూనే ఉంటాం. షేర్లలో పెట్టిన పెట్టుబడులు ఆవిరైపోతాయేమో అన్న టెన్షన్ అందరిలో కూడా ఉంటుంది. సరిగ్గా ఇక్కడే బంగారం హీరోలా ఎంట్రీ ఇస్తుంది. ఇక ఎప్పుడైతే ప్రపంచంలో సంక్షోభం, యుద్ధం, భయం అనేది ఏర్పడుతుందో ఇన్వెస్టర్లు తమ డబ్బును రిస్కున్న షేర్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటారు. ఆ డబ్బును ఎప్పటికీ విలువ తగ్గని అత్యంత సురక్షితమైనదిగా భావించే బంగారంపై పెట్టుబడి పెడతారు. చరిత్రలో ఎప్పుడు పెద్ద యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా ఇదే జరుగుతుంది. కరెన్సీ నోట్ల విలువ పడిపోవచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు దివాళా తీయచ్చు, కానీ బంగారం విలువ మాత్రం జీరో కాదు. ఆ నమ్మకమే కష్టకాలంలో బంగారానికి డిమాండ్ పెంచుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. డిమాండ్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా ధర కూడా పెరుగుతుంది. అందుకే ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం బంగారం ధరలు పెరగటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే కనుక అమెరికా, రష్యా మధ్య ఈ యుద్ధ వాతావరణం, ఈ టెన్షన్ ఏదైతే ఉందో అది ఎంత పెరిగితే ఇన్వెస్టర్లలో భయం అంత పెరుగుతుంది. ఆ భయం బంగారం ధరను అమాంతం పెంచేలా చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బంగారం కొనడం మంచిదా కాదా, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి.